మెమెంటో అందించవలసిందిగా రామకృష్ణ గారిని కోరుతున్నాను. కంగ్రాచులేషన్ ఆల్ ఆర్ స్టాండ్ బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి వీళ్ళు సర్టిఫికేట్స్ అన్నాయి. ఇప్పుడు బుక్ ఆఫ్ రికార్డ్ లో వీళ్ళు గ్రేట్ పర్ఫార్మెన్స్ అండి. టుడే అందరూ ఒకరి నుంచి ఒకరు చాలా బాగా చేస్తూ ఉన్నారు. క్లాప్ గట్టిగా 1 సెకండ్ మళ్ళీ స్పేన్. జై జై మాత, జై జై మాత. చూడండి, మనం కూర్చొని మనకు అలసటేస్తుంది కానీ పిల్లలు ఏమంటారు? Good performance. Actually, you know. చిన్నారులు ఎంతో చక్కగా పర్ఫార్మెన్స్ చేశారు. మీరు వెళ్ళదండి, అప్పుడే వెళ్ళదండి, మీ పర్ఫార్మెన్స్. కంగ్రాచులేషన్. ఓకే ఓకే, సపరేట్ చేయాలనుకున్నాండి, బట్ మీరు మళ్ళీ ఇద్దరు మేము ఒక్కటే అని మీరు మళ్ళీ చెప్పారు. ఇది మీ అందరి తరఫున అందిస్తామా వద్దా? అందిస్తామా? మీరు ఏమంటే ఇష్టం లేకుండా లేదు, గట్టిగా ఇవాళ వద్దా? ఇవాళ అయితే మీ అందరి తరఫున ఇలా నన్ను ఇలా 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 నడుచుకుంటూ వస్తూ నిదానంగా వచ్చేసి వీళ్ళకు వచ్చేస్తుంది. కంగ్రాచులేషన్. కళా ప్రపూర్ణ ఏ క్లాస్ అవుతున్నారు? మీ గురుగారి పేరు? ఏ స్కూల్ పేరు? ఏ పాఠం మీద మీరు డాన్స్ చేయడం జరిగింది? ఓకే ఓకే, ఇంకా ఓకే. ఎలా అనిపించింది ఈరోజు? మీరు అందరికన్నా మీరు బాగా చేశారన్నారు చాలా మంది పర్ఫార్మెన్స్. మీ గురించి బాగా గొప్పగా చెప్పారు. మీకు ఎలా అనిపించింది? ఓకే ఓకే. అచ్చా, మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? ఓకే. ఇంకా స్కూల్లో ఏదైనా ఫంక్షన్స్ లో పర్ఫార్మెన్స్ చేశారా? అచ్చా, అక్కడ ఏమేమి చేశారు? ఓకే. అచ్చా, డాన్స్ లో మీరు ఏ డాన్స్ నేర్చుకున్నారు? ఏ డాన్స్ వస్తుంది మీకు? కూచిపూడి చెప్పండి. ఓకే. మీరు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? ఆహా, సూపర్ సూపర్. భరత్, మీరు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు?
సూపర్ సూపర్, బాగా మాట్లాడండి సార్. మీరు ఇక్కడికి వెళ్ళి మీ చాలా హ్యాపీగా ఉంది. భరతనాట్యం అనే ఒక కళ అందరూ చూడదగిన డ్యాన్స్ ఇది. ఓకే, భరతనాట్యం సంస్కృతంగా ఉండాలని ఈ ఫోక్ సాంగ్స్ ఇవి కానీ మంచిగా ఉంటాయని భరతనాట్యం నేర్పించడం జరిగింది. ఓకే, ఇంత అద్భుతమైన క్రమశిక్షణ, ఇంత అద్భుతమైన క్వాలిటీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఇవ్వగలిగారు? ట్రైనింగ్ చాలా మంచిగా ఇచ్చింది. వాళ్ళ గురువు నేర్పిన విధానం చాలా మంచిగా. ఓకే, అసలు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్ కి, గురువు గారికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫార్మ్ చేశారా మీరు? స్కూల్లో, ఈవెంట్స్ లో, ఎక్కడైనా వేరే వేదికల మీద? ఓకే, ఎప్పటి నుంచి డాన్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు? ఓకే, ఏ క్లాస్ అవుతున్నారు? డాన్సులో మీరు ఏ డాన్సులు నేర్చుకున్నారు? ఓకే ఓకే, కూచిపూడి, భరతనాట్యం. భరతనాట్యం, ఓకే. డాన్స్ తో పాటు ఇంకా వేరే ఆర్ట్స్ మీకు ఏమేమి వస్తుంది? ఆర్ట్స్, ఓకే. ఇంకా గురుగారి గురించి చెప్పండి, ఏ విధంగా ఇస్తున్నారు ట్రైనింగ్? వాళ్ళ కోఆపరేషన్ సపోర్ట్ ఎలా ఉంది మీకు? మీ స్టేజ్ మీద ఇందాక గ్రూప్ లో పర్ఫార్మ్ చేస్తుంటే అందరూ మీ పర్ఫార్మెన్స్ బాగా మెచ్చుకున్నారు. మీరు ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇచ్చారన్నారు చాలా మంది. మీకు ఎలా అనిపిస్తుంది మీ గురించి ఇంత గొప్పగా చెప్తుంటే? అచ్చా, ఇంత పెద్దోళ్ళ చేతుల మీదుగా మీరు పర్ఫార్మ్ చేసి అవార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది, సర్టిఫికేట్ అండ్ మెమోంటో. హౌ డూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్? ఓకే, మీ పేరెంట్స్ గురించి చెప్పండి. గుడ్, ఓకే. ఏం చెప్తున్నా వినండి. ఓకే, మీ డ్రీమ్ ఏంది? మీ గోల్ ఏంది? మీ అంబిషన్ ఏంది? మీరు ఏమవ్వాలనుకుంటున్నారు పెద్దయ్యాక? ఓకే, స్కూల్లో మీరు లాస్ట్ ఇయర్ ఏ డివిజన్లో, ఏ ర్యాంక్లో పాస్ అయ్యారు? ఫస్ట్ ర్యాంక్లోనా? సెకండ్ ర్యాంక్లో. అచ్చా, ఇంకా ఎన్ని వేదికల మీద ఇప్పటివరకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి మీకు? సెకండ్ అవార్డు. ఓకే సార్, పాపగారు ఇంత చెప్పగారి. ఓకే, నాకు యాక్చువల్గా చాలా ఇంట్రెస్ట్, బట్ నాకు కుదరలేదు. ఎస్, మా పాప తనకి డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఓకే, తను చాలా ఇంట్రెస్ట్ నేర్చుకుంటాను. ఇదే టైంలో తనకి స్కూల్లో కూడా ప్రోగ్రామ్ ఉంది. ఆయన అక్కడ ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఆర్గనైజర్ కి, గురువు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్తాను అందరికీ, మంచి అవకాశం ఇచ్చినాను. ఓకే, టైమింగ్ స్కూల్ ఎడ్యుకేషన్, డాన్స్ ట్రైనింగ్ టైమింగ్ ఎలా బ్యాలెన్సింగ్ చేస్తున్నారు పాప గారు? అంటే యాక్చువల్గా వీళ్ళు మేడం గారు చెప్పేది ఈవినింగ్ 5 to 6. ఓకే, సో వీళ్ళ స్కూల్లో స్కూల్ టైమింగ్స్, ఓకే, సో అలా కొద్దిగా బ్యాలెన్స్ చేస్తూ వచ్చేసారు. ఓకే. ఓవరాల్ గా ఈరోజు ఎలా అనిపించింది? చాలా బాగా మీరు చిన్నప్పుడు అనుకున్న కళని పాప నిజం చేశారు, అలా అనిపించింది అలా కూడా? 100%. పాప గారు తన ఒపీనియన్ గురువు కావాలని అన్నారు, డాన్స్ పెద్ద డాన్స్ మాస్టర్. మీ సపోర్ట్, కోఆపరేషన్ ఎంతవరకు ఉంటుంది? 100% ఇస్తాను. తను ఎలా నేర్చుకోవాలి, ఎక్కడి వరకు చేయాలి అని అనుకుంటే అంతవరకు చేయాలి. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ పేరు చెప్పండి. వాట్స్ యువర్ నేమ్? మీ పేరు? మీ గురుగారి పేరు? ఓకే, ఏ పాట మీద డాన్స్ చేశారు? ఓకే, ఏ క్లాస్ అవుతున్నారు? ఇక్కడ ఎక్కడి నుంచి రావడం జరిగింది మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఏరియా నుంచి వచ్చారు? వెరీ గుడ్. డాన్స్లో మీకు ఏ డాన్స్ వస్తుంది? ఎన్ని డాన్సులు నేర్చుకున్నారు మీరు చెప్పండి? కూచిపూడి, భరతనాట్యం, వెరీ నైస్. అచ్చా, ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫామ్ చేశారా? ఎక్కడైనా స్కూల్లో, ఫంక్షన్స్ లో, వేరే స్టేజెస్ మీద చేశారా? ఏమేమి చేశారు అక్కడ పర్ఫార్మెన్స్? ఓకే ఓకే ఓకే, సూపర్. మీకు ఎలా అనిపించింది ఈరోజు? మీరు పెద్దల చేతి మీదుగా అవార్డు కూడా తీసుకున్నారు. హౌ డూ ఫీల్ అబౌట్ దిస్? మీ గురువు గారి కోఆపరేషన్ ఎలా ఉంది?
ఎలా హెల్ప్ చేస్తున్నారు గురుగారు? బాగా చేస్తున్నారా? మీ డ్రీమ్ ఏంది, మీ గోల్ ఏంది, మీరు ఏమవ్వాలని పెద్దయ్యాక? వెరీ నైస్, డాక్టర్. ఓకే, సూపర్. ఈ స్కూల్ పేరు? ఓకే సార్, ఒక్క నిమిషం. మీ పాప గారు? చాలా బాగా అనిపించింది. ఎస్ సార్. దాదాపు 4 years నేర్చుకుంటుంది ఓకే మ్యామ్ దగ్గర. మేము ఉండేది అరుంధతి కాలనీ, ఓకే, పోచారం ఏరియా. ఓకే, దాదాపు 8-9 రోజులు ఇచ్చింది తను ఇప్పటిదాకా. ఓకే. ఈరోజు పెద్దల చేతి మీద అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఇంత గొప్ప వేదిక మీద ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేసి సర్టిఫికేట్ అయిన అవార్డు తీసుకున్నారు. మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా సార్, ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి, ఆర్గనైజర్కి, గురువు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? రియల్లీ థ్యాంక్ఫుల్. చాలా సంతోషం. ఎలా చెప్పాలో కూడా అర్థం కాదు. పాప గారు తన ఒపీనియన్ డాక్టర్ కావాలని అన్నారు. మీ కోఆపరేషన్ అట్లా చెప్తూ ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా. ఆ లక్షణాలు ఉన్నాయి కూడా. మీ సపోర్ట్, కోఆపరేషన్ ఎంతవరకు ఉంటుంది? తప్పకుండా ఉంటుంది, ఫుల్గా ఉంటుంది, 100%. థ్యాంక్ యూ సార్. చెప్పండి, మీ పేరు చెప్పండి. ఓకే, మీ గురుగారి పేరు? ఓకే, ఏ క్లాస్ అవుతున్నారు? ఓకే, స్కూల్ పేరు? ఓకే, ఇక్కడ మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? ఓకే, లౌడ్లీ ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, ఈరోజు ఎలా అనిపించింది? మీరు ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు. మీ పర్ఫార్మెన్స్కి అందరూ మెచ్చుకున్నారు. మీకు ఎలా అనిపించింది? అందరు మీ గురించి? ఓకే, ఇంకా వేరే స్టేజెస్ మీద కూడా మీరు పర్ఫామ్ చేశారా? ఎక్కడెక్కడ చేశారు? ఓకే, ఇంకా అచ్చా, డాన్సులో మీరు ఏ డాన్సులు నేర్చుకున్నారు? ఇంకా ఓకే, డాన్స్తో పాటు ఇంకా వేరే ఆర్ట్స్ మీకు ఏమేమి వస్తుంది? డ్రాయింగ్ అలాంటివి, పెయింటింగ్? చెప్పండి, లౌడ్లీ చెప్పండి, ఫాస్ట్. సింగింగ్ వచ్చు కదా మీకు? ఒక చిన్న పాట పాడండి ప్లీజ్. అచ్చా, ఓకే ఓకే. ఇంకా మీ డ్రీమ్ ఏంది, మీ గోల్ ఏంది, మీరు ఏమవ్వాలనుకుంటారు పెద్దయ్యాక? ఏమవ్వాలనుకుంటారు చెప్పండి. పైలట్, వెరీ నైస్. ఈరోజు ఎలా అనిపించింది మీకు? మీ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇచ్చారంట. కాస్ట్యూమ్ బాగుంది అన్నారు చాలా మంది. మీ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? వెరీ నైస్. చాలా మంచిగా అనిపిస్తుంది అండి. Yes, sir. ఈ చిన్న ఏజ్ లో ఎస్ సార్. కాకపోతే పాపకి చాలా ఇంట్రెస్ట్. ఎస్ సార్. దానివల్ల కుదిరింది అంత బాగా. ఎస్ సార్. She was able to perform. ఎస్ సార్. And we are really proud of her. ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి, ఆర్గనైజర్కి, గురువు గారికి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? Thank you very much for this opportunity. Otherwise, we couldn't prove ourselves. ఎస్ సార్. Really proud of our daughter. ఎస్ సార్. సూపర్. తరగతి చదువుతున్నాను. మా గురువు గారి పేరు మాధురి, నా పేరు బి కృతిక. ఓకే, ఏ స్కూల్ పేరు? నేను చదివే స్కూల్ పేరు ఐడి చదివాయి స్కూల్. ఓకే, ఎక్కడి నుంచి మీరు రావడం జరిగింది? నాంపల్లి. ఓకే, ఏ పాట మీద మీరు డాన్స్ చేశారు ఇక్కడ? వేదం అనువనున నాదం, ఇంకోటి బీట్ సాంగ్. ఓకే, గుడ్. డాన్స్లో ఎన్ని రకాల డాన్సులు నేర్చుకున్నారు మీరు? ఏ డాన్స్ నేర్చుకున్నారు? కూచిపూడి. గుడ్. ఇంకా అచ్చా, ఈరోజు ఎలా అనిపించింది? మీరు ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు. చాలా మంది మీ పర్ఫార్మెన్స్కి మెచ్చుకున్నారు. ప్లస్ మీకు అవార్డు ఇచ్చి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఎలా అనిపించింది? ఓకే, గురుగారి గురించి చెప్పండి. ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తున్నారు గురుగారు? ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారు? మీ డ్రీమ్ ఏంది, మీ గోల్ ఏంది, ఏమవ్వాలనుకుంటుంది పెద్దయ్యాక? వెరీ నైస్ సార్. డాక్టర్ సార్ బాగా చూసుకోండి సార్. అంటే నాకు ఎన్నో ఆశలు ఉండే సార్. ఎస్ సార్. మా పాప ద్వారా నెరవేర్చుకుంటున్నాను. సూపర్ సార్. నేను అంటే ఇట్లా ఒక పెద్ద సెలబ్రిటీ కాకపోయినా మామూలుగా ఏదో కనిపించాలనుకున్నాను, కానీ మా పాప ద్వారా అది కోరిక తీర్చుకుంటున్నందుకు చాలా హ్యాపీ. ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి, ఆర్గనైజర్కి, గురువు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? చెప్పాలంటే వాళ్ళు చాలా సహకరిస్తున్నారు సార్, కానీ కొంచెం మాకు ఇక్కడ టైం చాలా ఉంది. ప్రతిసారి చాలా ఇబ్బంది పడుతుంది. సరే, నేను అది కూడా ఆయనకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఇంకొకటి, పాప గారితో ఒపీనియన్ చెప్పారు డాక్టర్ కావాలని. మీ కోఆపరేషన్, మీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? వాళ్ళు
చదువు అనే కాదండి, మేము డాక్టర్ చేయాలని మేము ఫస్ట్ నుంచి ఆమె కోచింగ్ చేయము. ఇంటూ ఉంటే ఆమెకు ఏ రంగంలో ఆమె రాణించగలదో ఆ వైపు తీసుకెళ్లే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్. ఓవరాల్గా ఈరోజు ఎలా అనిపించింది? చాలా బాగుంది సార్. సూపర్ సార్.